ఈ యొక్క ఫ్రెషర్స్ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి మన బీ స్మార్ట్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్ శేఖర్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా బీ స్మార్ట్ రంగారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్ మన నారాయణ రెడ్డి గారికి మా యొక్క యువ కాలేజ్ మేనేజ్మెంట్ మరియు స్టాఫ్ అండ్ విద్యార్థుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ స్వాగతం సార్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇవాళ ఫ్రెషర్స్ పార్టీ, ఇట్స్ గ్రేట్ అండ్ హార్టీ వెల్కమ్ టు అవర్ యువాస్ ఫ్యామిలీ. నేను జనరల్గా మన ఇన్స్టిట్యూషన్లో ఒక 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినాక యువ ఫ్యామిలీ అనే వర్డ్ అందరికీ వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ గొప్పతనం ఏంటి అంటే మన ముందు మాట్లాడినటువంటి ఫిజిక్స్ సార్ అయినా, చలపతి సార్ అయినా, మన కెమిస్ట్రీ సార్ ఆయన యువ ఫ్యామిలీ అనే వర్డ్ యూజ్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జర్నీ కొత్తగా అయినా కూడా ఎంతైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అంటారు కదా. సో అలాంటి యువ ఫ్యామిలీలకి మీరు వచ్చినందుకు మీ యొక్క ఫ్యూచర్ బ్రైట్ గా ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ ఫ్రెషర్స్ సెలబ్రేషన్స్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ది బిగినింగ్ ఆఫ్ యువర్ జర్నీ టువర్డ్స్ సక్సెస్. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ జర్నీ టువర్డ్స్ అంబిషన్. జనరల్ గా మన కాలేజ్ గురించి చెప్పాలని అంటే మన ఫిజిక్స్ సార్ చెప్పాడు ఇంతకు ముందు, మనం తలుచుకుంటే ఏం చేయలేము. సచిన్ టెండూల్కర్ తలుచుకుంటే క్రికెట్ కే ఒక గాడ్ ఫాదర్ అయ్యిండు, గాడ్ ఫాదర్ కే గిఫ్ట్ ఇచ్చిన అతను ధోని అయ్యిండు. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క స్టోరీస్ మన లివింగ్ లెజెండ్స్ వాళ్ళు. అలాంటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రపంచ దేశాలలో అన్ని దేశాలకి ఒక్కొక్క దేశానికి ఒక గొప్పతనం ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా మనం చైనా చూసుకుంటే జనాభా పాపులేషన్ లో మనకన్నా పెద్దది, అంటే అఫ్ కోర్స్ ఈ మధ్య దాన్ని కూడా మనం బీట్ చేస్తున్నాము. అండ్ ఎకనామికల్ గా చూస్తే అమెరికా మనకన్నా పెద్దది. కానీ అన్ని దేశాల కన్నా అతి ముఖ్యమైన సంపద ఏంది అని అంటే యువత. అలాంటి యువత కలిగినది మన భారతదేశం, అంతటి సంపద కలిగింది మన భారతదేశం. సో ఇలాంటి యువతకి జనరల్గా వచ్చే విషయాలు ఏంటంటే, మనం చదివే చదువులు ట్రెడిషనల్గా బీటెక్లు, డిగ్రీలు అంటే గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి జాబుల కోసం వెతుకుతూ ఉంటాం. అలాంటి జాబులు రాకపోవడం వల్ల స్టూడెంట్స్ అండ్ మన యూత్ మొత్తం ఏ విధంగా డైవర్ట్ అవుతుందో విషయం మాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏమున్నా లేకపోయినా మొబైల్స్ మాత్రం చేతిలో ఉన్నాయి, ప్రతిదీ మనకు అప్డేట్ వస్తూనే ఉంటుంది. సో అలాంటి యువత ఆ విధంగా కావడానికి గల కారణాలు ఏంటి అంటే, అందరూ ఒకే ట్రెడిషనల్ వేగా ఆలోచించడం. ఎందుకంటే చదివింది 10th, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అప్పుడు జాబ్ల గురించి వెతకడం. అలా కాకుండా ముందే మనం కొంచెం మంచిగా ఆలోచిస్తే ఏముంటుంది అని మేము పర్సనల్గా ఆలోచించుకున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు మీరైతే ఏదైతే ఫ్రెషర్స్గా హాఫ్ డయాస్లో కూర్చున్నారో, మేము మీలాంటి పొజిషన్లో ఉన్నప్పుడే నేను ఆలోచించిన విధానం ఏంటి అంటే, నేను ఒక్కడే సెట్ కావడం కాదు, నాతో పాటు నా ఒక టీంకి, నా ఒక సొసైటీకి నేను ఏం చేయగలుగుతానని ఒక్కసారి ఆలోచిస్తే అప్పుడు వచ్చింది యువత కోసం యువ కాలేజ్ అని. సో 2009 నవంబర్ 4th రోజు మన యొక్క కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. స్థాపించిన ఫస్ట్ ఇయరే మన దేశానికి రక్షణ కల్పించే త్రివిధ దళాలు ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఈ వింగ్ని ఎంచుకొని మన యొక్క యువ డిఫెన్స్ అకాడమీ అనేది స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరం నుంచే మేము అనుకున్న దానికన్నా కూడా బెస్ట్ జాబ్ సెలెక్షన్స్ వచ్చాయి. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మాకు ఎలా వచ్చిందంటే, మేము ఒక డిఫెన్స్ అకాడమీలో చదువుకొని అక్కడున్న కాన్సెప్ట్స్ని మనం నేర్చుకొని దానికన్నా ఎవ్రీడే అప్డేటెడ్ వర్షన్స్ లాగా మేము ఆలోచించాం. కాబట్టి ఎలాంటి ఇప్పుడు మనం చూస్తున్నాం, iPhone 7 నుంచి iPhone 5 నుంచి ఇప్పుడు 17 Proకి వచ్చింది. ఎవ్రీడే సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. అదేవిధంగా మనం కూడా అప్డేట్ అవుతే మంచిగా ఉంటుందనే ఆలోచనతోనే మేము పెట్టిన ఈ యొక్క యువ డిఫెన్స్ అకాడమీ ద్వారా 2009 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 6,000 మంది స్టూడెంట్స్కి సెంట్రల్ ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ అండ్ అదేవిధంగా NDA రంగాలలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. అది చెప్పడానికి చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే కాలేజ్ పెట్టి ఏం సంపాదించలేమో కానీ ఇంతమంది విద్యార్థులను సంపాదించాం, వాళ్ళ యొక్క జీవితాలని బాగు చేస్తామనే సాటిస్ఫాక్షన్, వాళ్ళని నమ్ముకుని ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలా బెటర్గా ఉన్నాయి. ఎందుకంటే మొన్న జరిగిన పాకిస్తాన్ ఇండియా వార్ ఆపరేషన్ సింధూర్లో కూడా మన యొక్క యువ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పుకుంటే ఒక గూస్ బంప్స్ వచ్చే సిచ్యువేషన్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ని అవి వచ్చినప్పుడే మాకు అనిపిస్తుంది, అదే చిన్న ఆలోచన యాక్చువల్లీ మాకు ఇప్పుడు సార్ వాళ్ళు కాలేజీ పెట్టినంత వాళ్ళ యొక్క ఏజ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ నా ఏజ్ కాదు, జస్ట్ ఐఎమ్ 37 ఏజ్ మాత్రమే. సో నా దగ్గర మన ఫ్యామిలీలో వర్క్ చేస్తున్న ప్రతి స్టాఫ్
ఒక కొంతమంది ఒక 5 to 10% తప్ప రిమైనింగ్ అందరూ కూడా నాకన్నా పెద్దవారే ఉంటారు. ఎందుకంటే అలాంటి పెద్దవారి యొక్క ఎక్స్పీరియన్స్ని యూటిలైజ్ చేసుకొని మనము మన ఆర్గనైజేషన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతోనే నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. సో 2009లో యువ డిఫెన్స్ అకాడమీగా అప్పుడు ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్స్ కేవలం 10th SSC పైనే ఉండేటివి. రాను రాను అప్డేషన్స్లలో ఈ 10th క్వాలిఫికేషన్ కాస్త ఇంటర్మీడియట్ చేశారు. ఇంటర్మీడియట్ చేయడం ద్వారా మనం కూడా 2014లో జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బోర్డు నుంచి పర్మిషన్స్ తీసుకొని ఫస్ట్ క్యాంపస్ కుంట్లూరు, సెకండ్ మన కీసరగుట్ట, వనస్థలిపురం, ఇప్పుడు 2024 నుండి 25 సంవత్సరానికి మనం దిల్ష్ నగర్ లో కూడా యువ జూనియర్ కాలేజ్ అండ్ స్పెషల్లీ బ్రాంచ్ ఫర్ IIT నీట్ అనే కాన్సెప్ట్ తోని మనం ఎస్టాబ్లిష్ చేశాం. ఎందుకంటే ప్రీవియస్ డేస్లలో నేను ఒక 100 మంది స్టూడెంట్స్ ని కలిస్తే డిఫెన్స్ పైన అవేర్నెస్ ఒక 1 or 2% మాత్రమే ఉంటుంది. మిగతా 98 మెంబర్స్ 98% ఎలా ఆలోచిస్తారంటే ఇటు ఇంజనీరింగ్ వైపు, డాక్టర్స్ వైపు ఆలోచిస్తారు. సో నేను కూడా దానిపైన కొంచెం వర్కౌట్ చేసి రైట్ ఏదైతే కార్పొరేట్ సిస్టమ్ లో ఈ IIT నీట్లు ఏ విధంగా అయితే ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళకు సరికొత్తగా అంటే నార్మల్ గా మీరు ఈ ర్యాంక్స్ తో పాటు మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, మీకు UPSC ద్వారా రిలీజ్ అయ్యే ప్రతి నోటిఫికేషన్ పైన కూడా మీకు మంచి అవగాహన, మీకు మంచి నాలెడ్జ్ కలిపియడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకు అంటే మనం బీటెక్లు, గ్రాడ్యుయేషన్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసినాక జాబ్ వస్తే మనకేదో 4 digits 3 digits కానీ ఆగిపోతుంది. వేరాస్ నేను చెప్పిన నోటిఫికేషన్స్ కూడా మీరు కొంచెం ప్రిపేర్ కాగలిగితే ఇక్కడ మీరు మీ యొక్క డ్రీమ్ ఇంజనీర్ కావాల్సిన డ్రీము నెరవేరుతుంది. దానితో పాటు మీకు సొసైటీ రెస్పెక్టబుల్గా మెచ్చుకునే జాబు, దానితో పాటుగా ఎకనామికల్గా రెస్పెక్ట్ వచ్చేది అండ్ స్పెషల్గా జాబ్ ప్రకారంగా కూడా మనము తలెత్తుకొని చేసే జాబ్స్ మనకు UPSC సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉంటూ ఉంటాయి. ఎవరైతే JEE మెయిన్స్ క్వాలిఫై అవుతారో దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ దీస్ ఎగ్జామినేషన్. సో అలాంటి అవకాశం నేను మీ క్లాసులలోకి వచ్చినప్పుడు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఈ అవకాశాలని వినియోగించుకొని మీరు కూడా మీ యొక్క జీవితాలలో బెటర్గా సెటిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ కార్పొరేట్ కాలేజీలకు ఏమాత్రం తక్కువ లేకుండా మనము వాళ్ళ ఒక హయ్యర్ ఎడ్యుకేషన్స్కి ఒక ఏమంటారు ఎంట్రీ ప్రాసెస్ క్రియేట్ చేస్తే నేను మాత్రం మీ యొక్క లైఫ్ సెటిల్ అయ్యే విధంగా చేసినటువంటి నా యొక్క కాన్సెప్ట్. దాని తగ్గట్టుగా జూనియర్ కాలేజీలో కూడా మన యొక్క యువ విద్యార్థులు ఏమాత్రం తక్కువ కారు అనే విధంగా స్టేట్ ర్యాంక్స్, స్టేట్ సెకండ్ ర్యాంక్స్, ఆల్మోస్ట్ స్టేట్ ఈక్వల్ ర్యాంక్స్ అన్నీ కూడా సంపాదించిన ట్రాక్ రికార్డ్ మన దగ్గర ఉంది. సో ఈ ఇయర్ మీకు చెప్పేది ఏంటి అంటే ఎవరైతే మన యువ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టేట్ ర్యాంక్ ఎవరైతే తెచ్చుకోగలుగుతారో వాళ్ళకు స్టేట్ అవే మన యువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున 1 lakh క్యాష్ ప్రైజ్ మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. అండ్ ఎవరికైతే స్టేట్ సెకండ్ ర్యాంక్ వస్తుందో ఇంటర్మీడియట్లో వారికి కూడా 50,000 రూపీస్ అమౌంట్ ఇవ్వడానికి, అంటే ఇట్ ఈస్ అమౌంట్ 50,000 1 lakh కాదనా మీకు ఫర్దర్గా ఎడ్యుకేషన్కి యూజ్ అయ్యే విధంగా మాకు తోచిన విధంగా మీకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. అండ్ ముఖ్యంగా మన దిల్ష్ నగర్ బ్రాంచ్ నుంచి ఇప్పుడు నీట్ లాంగ్ టర్మ్ పిల్లలు ఉన్నారు అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ వీళ్ళకి కూడా ఎంసెట్లోనైనా సరే, JEE మెయిన్స్లోనైనా సరే, నీట్లలోనైనా సరే మంచి ర్యాంక్ వచ్చి మీకు కౌన్సిలింగ్లో సీట్ వస్తే మీకు యూనివర్సిటీ నుంచి ఎంతైతే ఫీజు మీరు పే చేయాల్సి వస్తుందో ఆ ఫీజు కూడా నా తరఫున మన యొక్క యువ ఎడ్యుకేషనల్ తరఫున పే చేయడానికి మేము ముందుంటాం. సో మై డియర్ స్టూడెంట్స్, ఎంజాయ్మెంట్ లైఫ్లో ఎవ్రీడే ఉంటుంది, ఎంజాయ్ చేయాలి. కానీ ఆ ఎంజాయ్ ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు మనం ఎంజాయ్ చేయాలి, ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏందనేది 1కి 2 సార్లు ఆలోచించి ఈ యొక్క దసరా హాలిడేస్ని ఎంజాయ్ చేయండి, ఇప్పుడున్న ఫ్రెషర్స్ డేని ఎంజాయ్ చేయండి. కానీ ఎంజాయ్ చేసేటప్పుడు మన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని కూడా కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఈ 4 బ్రాంచులు పెట్టినాం, మేమేమో ఏమంటారు ధనవంతుల పిల్లలమేం కాము. ఆల్మోస్ట్ ఈ యొక్క కాలేజ్ పార్ట్నర్స్ అయిన డైరెక్టర్స్ అయినటువంటి అందరికీ కూడా అందరి పేరెంట్స్ కూడా కేవలం రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో మేము పర్సనల్గా చూసాం కాబట్టి వాళ్ళ నుంచి ఆ కష్టాన్ని నెక్స్ట్ జనరేషన్కి రావద్దని మా మీద పెట్టుకున్న నమ్మకంతో మేము ఏ విధంగా అయితే ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్తున్నామో రేపు కూడా మీ యొక్క కుటుంబాలని, మీ యొక్క ఫ్యామిలీస్ని, ఉన్న ఫ్యామిలీని అదేవిధంగా మీ అంటే ఉన్న ఫ్యామిలీ ఇన్ ది సెన్స్ పేరెంట్స్ అండ్ రాబోయే ఫ్యామిలీ, మీ పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ కూడా అందరినీ మంచిగా చూసుకునే విధంగా మీరు సెటిల్ కావాలని కోరుకుంటూ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ద ఫ్రెషర్స్. అండ్ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు మా విద్యార్థుల కోసం కేటాయించి మీరు ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా నారాయణ రెడ్డి సార్ గారికి మరియు శేఖర్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఇంతకుముందే మన ముఖ్య అతిథి మన గడ్డెన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సార్ వచ్చి వెళ్ళారు.
జనరల్గా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి సార్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఒక 15 నిమిషాలు వెళ్ళేసి వస్తా అని చెప్పారు. కంపల్సరీ ఈ ప్రోగ్రామ్కి మనకు అటెండ్ అయ్యి వెళ్తారు. సో మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే మనం స్టేజ్ పైన ఇన్వైట్ చేసి వాళ్ళ యొక్క స్పీచెస్ మనం చెప్పిస్తున్నామో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే రోజు మాట్లాడేదే రోజు చేసేదని చెప్పి మనం అంతా వినేది తగ్గిపోయింది. మనం మాట్లాడమే మన యాక్టివిటీసే. అట్లా అని చెప్పి మన బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుందంటే ఓన్లీ మొబైల్ స్క్రీన్ మీద తప్ప ఇంకా దగ్గర మాత్రం పనిచేయట్లేదు. సో మై డియర్ స్టూడెంట్స్, డే బై డే టెక్నాలజీస్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాయి. రేపటి రోజు మన అవసరం లేకుండానే ఎన్నో పనులు జరిగిపోతున్నాయి. కానీ ఆ టెక్నాలజీని ఏర్పరిచింది కూడా మనలాంటి ఒక విద్యార్థులు కాబట్టి అలాంటి రంగంలో మీరు కూడా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.